మైనింగ్ మాఫియాతో కోట్లకు పడగలెత్తిన కలియుగ కుబేరుడు గాలి జనార్దన్ రెడ్డి 1967 జనవరి 11న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో జన్మించారు. ఆయన తండ్రి చెంగారెడ్డి పోలీస్ కానిస్టేబుల్గా సేవలందించారు. ఈయనకు ఇద్దరు సోదరులు కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి. బళ్ళారిలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన జనార్దన్ రెడ్డి, అతని సోదరులు కేవలం ఓ దశాబ్ది కాలంలోనే స్థానిక ప్రభుత్వ సహకారంతో మైనింగ్ వ్యాపారంలోకి దిగి కోట్లకు పడగెత్తారు. అనంతరం కర్ణాటక రాజకీయాల్లోనూ క్రియాశీలకంగా మారారు. 1998లో ఫైనాన్స్ కంపెనీని స్థాపించిన జనార్దన్ రెడ్డి 200 కోట్ల మేర ఐపీ పెట్టి సదరు సంస్థను మూసేశారు. ఎన్నడూ కాలేజీ గడప తొక్కని గాలి జనార్దన్ రెడ్డి పేరు 1999లో జరిగిన లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెరపైకి వచ్చింది. సోనియా గాంధీకి పోటీగా ఎన్నికల్లో నిలబడిన సుష్మా స్వరాజ్ తరపున విరివిగా ప్రచారం చేసిన గాలి సోదరులు ఆమెకు అత్యంత ఆత్మీయులైపోయారు. 2004లో కాంగ్రెస్ పార్టీ హయాంలో తొలి మైనింగ్ ప్రాజెక్టుని చేజిక్కించుకొని స్థానిక ముడి ఇనుమును చైనాకు ఎగుమతి చేసేవారు. యడ్యూరప్ప నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన గాలి సోదరులు రాష్ట్ర రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదిగారు. అనంతరం మైనింగ్ మాఫియా బట్టబయలవడంతో గాలి సోదరులపై కేసులు నమోదయ్యాయి. ఛార్జ్షీట్ దాఖలయ్యి జ్యుడిషియల్ కస్టడీకి కూడా వెళ్లారు. ఈ నేపథ్యంలో సుష్మా స్వరాజ్ వారి నుంచి దూరంగా జరిగారు. కర్ణాటక ప్రభుత్వం వారికి ఉద్వాసన పలికింది. మైనింగ్ మాఫియా కేసులో దోషిగా నిర్ధారమైన గాలి జనార్దన్ రెడ్డి 2011లో అరెస్ట్ అయ్యారు. అనంతరం 2015లో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవలే తన కుమార్తెకు అంగరంగ వైభవంగా పెళ్లి చేసిన జనార్దన్ రెడ్డి ప్రపంచ దేశాల దృష్టినే ఆకట్టుకున్నారు. గాలి వియ్యంకుడికి దక్షిణాఫ్రికా, టాంజానియా, టర్కీ దేశాల్లో గోల్డ్ మైన్స్ ఉండటం విశేషం.